आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। ज़ेर इल्तवा आबपाशी मनसूबों की तकमील से लाखों एकड़ अराजी काबिल काश्त बन सकती है। एन श्रीनिवास रेड्डी। क्रॉन फंक्शन हॉल में इतवार के रोज़ मुत्तहदा महबूब नगर ज़िले की बंजर अराजी को आबपाशी की सहूलत फराहम करने और ज़ेर इल्तवा आबपाशी मनसूबों की तकमील के मौजू पर मुनक़िदा राउंड टेबल इजलास से खिताब करते हुए रियासती सरकारी विप और रुकन असम्बली एन श्रीनिवास रेड्डी ने कहा कि साबिक़ BRS हुकूमत ने आबपाशी मनसूबों के नाम पर किसानों को गुमराह किया और कई मनसूबों को अधूरा छोड़ दिया। उन्होंने कहा कि अगर ज़ेर इल्तवा मनसूबे मुकम्मल कर लिए जाएँ तो मुत्तहदा महबूब नगर की लाखों एकड़ बंजर अराजी काबिल काश्त बन सकती है। उनके मुताबिक किसानों के मसाइल के हल के लिए अवामी नुमाइंदों, सरकारी अफसरान और समाजी तंजीमों को मुश्तरका तौर पर काम करना होगा। एन श्रीनिवास रेड्डी ने बताया कि पालामू रंगारेड्डी लिफ्ट इरीगेशन मनसूबे की तकमील के लिए तकरीबन 30,000 करोड़ रुपए दरकार हैं। इसलिए मनसूबों की हकीकी सूरत हाल आवाम के सामने रखकर मुअस्सर मनसूबाबंदी की ज़रूरत है। उन्होंने हर असम्बली हल्के में ऐसे इजलास मुनक़िद करने और किसानों को शामिल करने की तजवीज़ पेश की। उन्होंने कहा कि दरियाई कृष्णा के पानी के मुअस्सर इस्तेमाल के लिए तेलंगाना, आंध्र प्रदेश और कर्नाटक के दरमियान बेहतर ताउन ज़रूरी है, जबकि वज़ीर आला रेवंत रेड्डी इस अहम मनसूबे की जल्द तकमील के लिए संजीदा हैं। మనం పాలమూరు ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఈ 5 ఏళ్ల కాలంలోనే పూర్తి చేసుకోవాలి అనేది ఆయన మనసులో చాలా బలంగా ఉంది. ఎందుకు అంటే మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోలేకపోతే ఇంకెవరో చేస్తారని చెప్పి ఆశించడం అనేది కరెక్ట్ కాదు అనే ఆలోచన ఆయన చాలా గట్టిగా ఉన్నాడు. మరి దానికోసం మనకు ఫండ్స్ కూడా రావాలి. మనకు ఫండ్స్ రావాలంటే మామూలుగా 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 5,000 కోట్లైనా స్టేట్ బడ్జెట్ నుంచి పెట్టుకోవచ్చు 2 సంవత్సరాల్లో. కానీ దీనికి కావాల్సిన లెక్కలు చూస్తే దాదాపుగా 25-30 వేల కోట్ల రూపాయల ఫండ్స్ కావాలి. మరి అంత ఫండ్స్ రావాలంటే మన రిపోర్ట్లు కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ఏజెన్సీస్ కావచ్చు, లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మనం ఏదైతే రిపోర్ట్స్ పంపుతామో అది నిజాయితీతో కూడిన రిపోర్ట్స్ అయి ఉండాలి. తాగునీరు అని చెప్పి సాగునీరు రిపోర్ట్ పంపితే ఏమైందో ఈ 10 సంవత్సరాల్లో ఆ రిపోర్ట్ అని వెనక్కి పంపి గందరగోళమైన సంగతి మనందరికీ తెలుసు. అందుకే ఖచ్చితంగా ఇది సాగునీరు ప్రాజెక్టే, మేము ఫ్లడ్ వాటర్ మీద కాదు నికర జలాలు మాకు అందాల్సిందే అని చెప్పి డిమాండ్ పెట్టినాం. దాని సానుకూలంగా కేంద్రం కూడా స్పందిస్తూ ఉంది. మొత్తానికి మనకు 90 TMCల నీరు ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు అలొకేట్ చేసే విధంగా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా నమ్మకం ఉంది. కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది. కొద్దిగా అష్యూర్డ్ వాటర్ సప్లై ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ క్లోజర్ రాదు. కాబట్టి ఈ అష్యూర్డ్ వాటర్ సప్లై ఇవ్వాలి అని చెప్పి వారు కూడా అనుకుంటా ఉన్నారు. ఏదైతే మెలికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందో వాళ్ళకు పోలవరం అనేది జీవనాడిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పోలవరంలో కొద్దిగా రిలాక్సేషన్ వస్తే ఇక్కడ మన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలకు మనం అష్యూర్డ్ వాటర్ సప్లై తీసుకోవచ్చు అని చెప్పి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు మొదలైనవి. దానికి మెల్లగా ముగింపు దశకు చేరుకుంటాయి. అలాగే మన RDS విషయంలో ఖచ్చితంగా మనకు కర్ణాటక రాష్ట్రం నుంచి సహకారం కావాలి. వాళ్ళ భూభాగంలో ఉన్న ప్రాజెక్టులను ఏం చేయాలన్నా, కాలువలు కట్టాలన్నా, మరమ్మతులు చేయాలన్నా, ఆధునీకరణ చేయాలన్నా ఖచ్చితంగా మనకు సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకరిస్తుందా లేదా కానీ కర్ణాటక ప్రభుత్వం మనకు సహకరించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు మొన్న ప్రత్యేకంగా తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ విషయంలో వెళ్ళి అక్కడ శివకుమార్ గారితో కూర్చొని మన అలంపూర్ రైతుల సమస్య, ఇక్కడ ప్రాజెక్టుల గురించి కూలంకషంగా మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే 2 లేక 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారో ఎక్కడో దగ్గర సమస్య తెగే అవకాశం ఉంటుంది. అంతేగాని తీవ్రమైన పౌరుషమైన పదజాలంతో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత ఇంట్లో కూర్చొని పండుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కాదు. గతంలో ఇది జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి కార్యాచరణ ఉండాలి. 1 అడుగు ముందుకు పడాలి. 10 అడుగులు ముందుకు పడి 2 అడుగులు వెనక్కు పడితే పర్వాలేదు. కానీ నికరంగా మనం అందరం కూర్చొని సమస్య పరిష్కారం కోసం రాజకీయ నిర్ణయం కావాలి. ఆ రాజకీయ నిర్ణయం కోసం ఖచ్చితంగా కూర్చొని ఇట్లయితే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని చర్చించుకుంటున్నామో రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రులు, దేశ స్థాయిలో కేంద్ర అధికారులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు
కూర్చుంటేనే ఈ సమస్యకు పరిష్కారం. ఇప్పుడు ఇంకొకటి తెర ముందుకు వస్తూ ఉంది, గోదావరి కృష్ణ లింక్ చేస్తున్నాం మేము అని. చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. వాస్తవంగా గోదావరి నుంచి నీళ్లు సముద్రం పాలు అవుతూ ఉన్నాయి. అక్కడి నీళ్ళు వచ్చి మా పాలమూరు లేదా మా నల్లగొండ బీర్ భూములను తడిపితే మాకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఉండరు. కాబట్టి దాన్ని కూడా సానుకూలంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. నిజంగా గోదావరి నుంచి నీళ్లను మనం నాగార్జున సాగర్లో వేస్తామా, శ్రీశైలంలో వేస్తామా, ఏది ఫీజిబుల్ ఉంటుంది, ఏది వైబుల్ ఉంటుంది అనేది నిపుణులు చర్చించిన తర్వాత అది నాగార్జున సాగర్లో పడ్డ మన తెలంగాణ బీడు భూములకు పోతాయి. శ్రీశైలంలో పడితే అంతకంటే సంతోషం లేదు. కృష్ణాలో ఎక్కువైన డ్రాట్ ఉన్నప్పుడు అక్కడ నుంచి నీళ్లు తీసుకోవచ్చు. కాబట్టి మొత్తం పాలమూరు జిల్లా, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటూ ఇక్కడ నికర జలాల పర్మిషన్స్ తీసుకుంటూ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలవనరులను ఒడిసి పట్టుకొని మొత్తం తెలంగాణకు ఏ రకంగా మనం ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఆలోచన చేయాలనో ఆ ప్రకారంగానే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది.